ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. అయితే రామ, మొట్టమొదట ఈ జగత్తంతా నేనే కాబట్టి అంతా నా స్వరూపమే అనేటట్లుగా నిశ్చయించాలి. ఆ తర్వాత ఈ దేహాదులు నేను కాను, దేహ సంబంధమైనటువంటి ధనము కానీ భార్యలు కానీ పుత్రులు కానీ నావి కావు అని భావించి ప్రతిబంధాలన్నీ కూడా వదిలివేయాలి. ఆ విధంగా రహితం అవడం చేత మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఏ పరిశుద్ధాత్మ చైతన్యాన్ని అయితే పొందుతామో అలా పొంది క్రమంగా కూడా సప్తభూమికి అయినటువంటి తుర్యగా నందు స్థితి కలిగి స్వయంగా అపరిచ్ఛిన్నమైన పరిపూర్ణాత్మస్వరూపుడై జీవుడు విదేహ కైవల్యాన్నే ప్రాప్తి పొందుతాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు దామవ్యాల కఠోపాఖ్యానమునందు అహంకారాన్ని గురించి విచారించేటువంటి వర్ణన గురించి తెలియజేస్తూ ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఓ రామ, ఈ దామాదులు కనుక నశించిపోయారు. అలా నశించిన తరువాత మరి మేరు పర్వత సమానమైన సంపదలాగానే మహత్తరమైన ఆ నగరమునందలే శంబరుడు ఉన్నాడు. ఆ శంబరుడి యొక్క వృత్తాంతాన్ని గురించి కూడా నేను తెలియజేస్తాను, విను. దైవ నిర్జిత సైన్యోసౌ నీత్వా కతిపయాః సమాః పునర్దేవ వదోద్యుక్త చింతయామాస దానవః. ఏ విధంగా అంటే ఈ యొక్క దాముడు వ్యాలుడు కటుణ్ణి కూడా ఆయన శంబరుడు తన యొక్క మాయా వృత్తి చేతనే నిర్మాణం చేసి వారిని తన సేనలకు అధిపతి చేశాడు. వాళ్ళు వాసనలు గ్రహించిన మీదట వాళ్ళు పతనం చెందారు. అప్పుడు ఇక ఈ శంబరుని యొక్క సైన్యం అంతా నశించిపోయింది. అంతేకాదు దామవ్యాల కటాదులు కూడా వాసనలను సంస్కారాలను పరిగ్రహించి శరీరాల మీద మమకార అహంకారాలను పొంది వారు నశించిపోయారు. అప్పుడు కొంతకాలానికి అలా ఏమని ఈ దామవ్యాల కటులు నశించిపోయిన తర్వాత మేరు పర్వత సమానమైనటువంటి సంపద కలిగిన మహత్తరమైన ఆ నగరంలో శంబరాసురుని యొక్క వృత్తాంతాన్ని నీకు మళ్ళీ కూడా నేను తెలియజేస్తాను, విను. అలాగా ఆకాశము నుండి దైత్యులందరూ కూడా పడిపోయిన తర్వాత అంతా ధ్వంసమైపోయింది, నశించిపోయింది. శరదృతువులందరి మేఘ సమూహాలలాగానే శరదృతువులో మేఘాలు ఉంటాయా? ఉండవు. అలాగే శంబరుని యొక్క సైన్యం అంతా కూడా లేకుండా నశించిపోయింది. దేవతలు శంబరుని యొక్క సైన్యం మొత్తాన్ని కూడా జయించేశారు. అలాగా జయింపబడగా వారి శంబరాసురుని యొక్క సైన్యమంతా నశించిపోయింది. అప్పుడు కొన్ని సంవత్సరాల వరకు కూడా శంబరుడు అలాగ ఉదాసీనంగానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ కూడా శంబరాసురుడు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు దేవతలను వధించడానికి మళ్ళీ కూడా ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నాడు. దేవతల చేత శంబరాసురుని సైన్యమంతా జయింపబడింది. అప్పుడు కొన్ని సంవత్సరాలు కోరుకున్నాడు శంబరుడు. మళ్ళీ కూడా అతడు దేవతలను వధించడానికి ఉపాయము ఇలా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దామాదయంతు రచిత ఏ మాయయా సురాః మూర్ఖాత్యైర్భావిత యుద్ధే మిథ్యైవ దురహంకృతి. దామాద్యసురులను అంటే దాముడు వ్యాలుడు కటుడు అనేటువంటి రాక్షసులను తన యొక్క మాయ చేతనే సృష్టించాడు. అలాగే ఈ అసురులను మాయ చేతనే నేనే సృష్టించాను శంబరుడు అనుకుంటూ ఉన్నాడు. కానీ వారు ఏం చేశారు? తమ యొక్క మూర్ఖత్వము చేత సంగ్రామమునందు ఆ యుద్ధ భూమినందు కల్పితమైనటువంటి దురహంకారాన్ని కల్పన చేసి ఏ విధంగా అంటే ఇదానీం సంసృజామ్యాన్యాంధ వాన్మాయము యోదితాం తానప్యధ్యాత్మశాస్త్ర జ్ఞాన వివేకాన్ కరోమ్యహం సవివేకాన్ కరోమ్యహం
కాబట్టి ఇప్పుడు మాయ చేత మరలా ఇతరమైన దానవులను నేను సృష్టిస్తాను. అంతేకాదు వారలను ఆధ్యాత్మ శాస్త్రవేత్తలుగాను వివేకవంతులను గాను కూడా నేను చేస్తాను. ఏ విధంగా అంటే ఈ దామాది అసురులను మాయ చేత నేను సృష్టించి ఉన్నాను. కానీ వారేం చేశారు? వారి యొక్క మూర్ఖత్వము చేత యుద్ధ భూమినందు అబద్ధ కల్పనలు చేశారు. శరీరంపై వ్యామోహం పెంచుకున్నారు. అహం మమత్వాలు చెందారు. దురహంకారాన్నే కల్పన చేశారు. కాబట్టి ఇప్పుడు అందువలనే నశింపు జరిగింది. మళ్ళీ నేను సృజన చేస్తాను. కానీ ఇప్పుడు మాయ చేత మరలా ఇతరుల దానవులను నేను సృష్టిస్తాను. అంతేకాదు వారలను ఆధ్యాత్మ శాస్త్రవేత్తలుగా అంటే దైవమునందే పరమాత్మతత్వమునందే నెలకొని ఉండేలాగా అటువంటి శాస్త్రాన్ని అనుసరించేటువంటి కోవిదులుగా తయారు చేస్తాను. అంతేకాదు సత్య వస్తువునందే స్థితి కలిగి ఉండేటట్లు వివేకవంతులుగా వనరుస్తాను వాళ్ళని అని చెబుతూ తతసత్వ పరిజ్ఞానాన్ మిథ్యాభావన యోజితాః నాహంకారం ప్రయాస్యంతి విజేష్యంతి చ తాన్ సురాన్. అప్పుడు వారు తత్వజ్ఞానము చేత మిథ్యాభావనారహితులైపోతారు. ఎప్పుడైతే వివేకము ఉన్నదో దాని ద్వారా వాళ్ళు ఎల్లవేళలా కూడా తత్వ విచారణ చేస్తారు. తత్వము అంటే శాశ్వతమైనటువంటి స్థిర పదము. ఆ పరమాత్మ తత్వాన్ని గురించి వాళ్ళు ఎల్లవేళలా జ్ఞాన మార్గాన్ని అనుసరించి ఈ అబద్ధ స్వరూపములైన వచ్చే పోయేటువంటి జగత్ సంబంధమైన దృశ్య వ్యామోహానం యందు ఎటువంటి భావన లేకుండా ఉండేవారై శాస్త్రాలను సత్శాస్త్రాలను అనుసరించి ఆ పరమాత్మను గురించి తత్వ విచారణ చేసేటువంటి తత్వజ్ఞానము చేత అహంకారాన్ని ఏమాత్రము కూడా దేహాభిమానము దృశ్యాభిమానము పొందకుండా ఉండి వారు నేను చెప్పిన విధంగా వారు ఆ యొక్క దేవతలను జయించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు నేను మాయ చేత మరలా కూడా ఇతర దానవులను నేను సృష్టిస్తాను. సృష్టించినప్పుడు వారు ఆధ్యాత్మ శాస్త్రవేత్తలుగానే అవుతారు. వివేకవంతులుగాను చేస్తాను. ఆ తరువాత వారు తత్వజ్ఞానము చేత ఈ మిథ్యా వస్తు భావన రహితులైపోతారు. అహంకారాన్ని పొందకుండా ఉంటారు. అప్పుడు వారు దేవతలను జయించగలుగుతారు అనే ఆలోచన చేసి ఇది సంచింత్య దైత్యేంద్రస్తాదృశాంధ నవాంధ్య మాయయోత్పాదయామాన బుద్బుధానే వారిది. ఇలాగా విచారించారు. విచారించి ఆ రాక్షసుడు సముద్రము కనుక బుద్బుదాలను రచించే విధంగానే అంటే సముద్రమునందే నొరగలు బుడగలు కూడా వస్తాయి, నీటి బుడగలు. అలాగే తన యొక్క బుద్ధి చేతనే మాయా కౌశల్యమున దానవులను సృష్టించాడు. ఎవరు? శంబరుడు. ఈ విధంగా ఆలోచన చేశాడు. వాళ్ళు దేవతలను జయించే విధంగా ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలోనే పయనిస్తూ వివేకవంతులై తత్వ విచారణ చేసి ఎటువంటి శరీర సంబంధమైన దృశ్య సంబంధమైనటువంటి వాసన దాఢ్యము అనేది గ్రహించకుండా ఉండి తత్వ విచారణ యందు పరిపుష్టులై ఉండి అటువంటి వారిని నేను ఈ విధంగా చేస్తాను. అది ఏ విధంగా? సముద్రము నుండే అలలు ఉత్పన్నమైనట్లుగానే ఆ దైత్యేంద్రుడు తన యొక్క బుద్ధి చేతనే ఆ యొక్క మాయామయముతో కూడినటువంటి మాయా కౌశల్యముతోనే ఆయన దానవులను కొందరిని సృష్టించాడు. ఏ విధంగా అంటే ఇలాగా చింతించాడు కదా దైత్యేంద్రుడు, అదే శంబరుడు. అప్పుడు సముద్రము బుడగలను సృష్టించినట్లుగానే తన బుద్ధి చేత మాయా కౌశల్యము చేత దానవులను సృష్టించాడు. సృష్టించి ఇక ఆ దానవులు ఎలా ఉన్నారు? సర్వజ్ఞులై అంటే సర్వాన్ని తెలిసిన వారిగా ఉన్నారు. వేద్యమదుగు బ్రహ్మమును ఎరింగిన వారు, ఏ బ్రహ్మతత్వాన్ని తెలియాలో ఆ తత్వాన్ని తెలిసిన వారై ఉన్నారు. వీతరాగులు, ఎటువంటి దృశ్య సంబంధమైనటువంటి రాగద్వేషాలు అనేటువంటిది లేకుండా రాగంతో రాగం లేని వారై ఉన్నారు. అక్కడ ఉంటే కదా నశించటానికి, అసలు వాళ్ళకు పుట్టుకతోనే రాగద్వేషాదులు లేవు అని తెలియజేస్తూ, అంతేకాదు పాపరహితులు,
వారికి అంతకుముందు ప్రాక్తనమైనటువంటి జన్మలు లేవు, పూర్వజన్మలు లేకపోవడం వల్ల వాళ్ళు ఎటువంటి సంస్కారాలు ప్రోధి చేసుకుని పుట్ల. వాళ్ళు ఎక్కడి నుండి తయారయ్యారు? శంబరాసురుని యొక్క మాయా కౌశలం చేత తయారైనటువంటి శరీరాలు కాబట్టి వాళ్ళకి ముందట పాపాలు లేవు. అందుకని వాళ్ళకి పాపరహితులు, అసలు పాపం అనేది లేదు. ప్రాప్తించినటువంటి కార్యాలను మాత్రమే చేసేవారు. వారి ముందుకు ఏ కార్యాన్నైతే మరి చూపించి దీనిని చేయండి అన్నప్పుడు ఆ కార్యాన్ని మాత్రమే చేస్తారు. దాని పట్ల వారికి ఇది ఇలా చేయాలి అనేటువంటి విషయం ఉండదు. తమ యొక్క కర్తవ్యంగా భావిస్తారు. దాని పట్ల ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు చెందరు. శుద్ధ బుద్ధి కలిగిన వారు అంటే వారికి ఒక మానసికము, దానికి మళ్ళీ ఒక కల్పన అనేది లేకుండా ఉన్నారు. అంత శుద్ధమైన బుద్ధి కలిగిన వారే ఉత్తములు అయి ఉన్నారు. అప్పుడు భీమో భాసో దృఢ ఇతి నామభిః పరిలాంఛితాః జాగతృణమివాశేషం పశ్యంతః పావనాశయాః. అయితే భీముడు, భాసుడు, దృఢుడు అని వారి యొక్క పేర్లు పేర్కొనబడ్డాయి. ఆ భీమభాసద్రుడులు అని పేర్కొనబడిన వారు ముగ్గురు కూడా ఎటువంటి అంతఃకరణం కలిగి ఉన్నారు అంటే వారు శంబరుని చేత ఉత్పన్నమై సమస్తమైనటువంటి వారి యొక్క జీవితాలు పవిత్రీకరించి వారి యొక్క అంతఃకరణాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలు అనేవి పవిత్రములై ఉన్నవి. దాని యందు ఎటువంటి వాసన కానీ రాగము కానీ ఏమీ లేకుండా కేవలం పారమార్థికమునందు పరిపుష్టులై ఉన్నారు అని చెబుతూ పవిత్రమైన అంతఃకరణంతో కూడి జగత్తునంతా కూడా మరి వారి శరీరాలను ఈ కనబడేటువంటి దృశ్య సంబంధమైన వస్తుతని కూడా గడ్డి పరకలాగా భావిస్తూ చూస్తూ వాటిని పట్టకుండా ఉన్నారు అని చెబుతూ, అంటే భీముడు, భాసుడు, దృఢుడు అని పేర్కొనబడినటువంటి వారు ముగ్గురు కూడా పవిత్రమైన అంతఃకరణముతో జగత్తంతా కూడా గడ్డి పరకతో తృణప్రాయంగా చూచేవారుగా ఉన్నారు. ఈ విధంగా ఆ దైత్యులు భూమండలమును ప్రవేశించి వర్షాకాలపు మేఘాలలాగానే ఆకాశాన్ని పరివేష్టించారు. వర్షాకాలంలో మేఘాలు మొత్తం కూడా చుట్టుముట్టి ఉంటాయి, బాగా సమూహాలుగా ఉంటాయి. ఆ విధంగానే మరి ఈ రాక్షసులు అదే ఈ దైత్యులు ఆ ఖాళీలో వారు అక్కడ ఉండి ఉన్నారు. అంతేకాదు శస్త్రాస్త్రముల చేత విద్యుల్లతలాగానే గర్జన చేయుచూ ఉన్నారు. ఏ విధంగా వారికి శస్త్రాలు ఇవ్వబడినవి, ఆ శస్త్రాస్త్రాలు పట్టుకొని మెరుపు తీగల్లాగా మరి మేఘాలు గర్జిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భీకరమైనటువంటి గర్జనలే చేస్తూ ఉన్నారు. కానీ వారికి ఎటువంటి పూర్వవాసన సంబంధమైనటువంటి శరీరము, దృశ్య సంబంధమైనటువంటి ఏ వాసన లేకుండా వారు పరమాత్మాకారమునందే వాడు స్థిరపడి ఉన్నారు అని చెబుతూ, అంతేకాదు ఆయుధ్యంత సమం దేవైరపి వర్షగణాన్ బహూన్ వివేకవసతో జగ్ముర్నాహంకారం కదాచన. ఏ విధంగా అంటే మరి వారు ఆ విధంగా అనేక సంవత్సరాలు దేవతలతో పోరాడారు. ఎన్ని సంవత్సరాలు దేవతలతో పోరాడినప్పటికీ కూడా వారు వివేకాన్ని వదిలిపెట్ల. ఏ సత్యవస్తువైందో దాని ఎందే స్థిరపడి ఉన్నారు. అప్పుడు వారికి ఎటువంటి అవివేకము కూడా ఆవరణ మాత్రం కూడా వారు గ్రహించలేకపోయారు. ఆ విధంగా ఉన్న కారణం చేత వారు ఏ పాటి అహంకారాన్ని కూడా పొందకుండానే ఉన్నారు. అంటే అనేక సంవత్సరాలు దేవతలతో యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలతో పోరాడినప్పటికీ కూడా వారు ఆ భీమభాసద్రుడులు వీరు ముగ్గురు కూడా వివేకముతో కూడుకొని ఉండడం చేత ఏమాత్రము కూడా అహంకారాన్ని పొందకుండా ఉన్నారు. తేషాం యావదుదేత్యంతర్మమేద మితివాసన తావత్కోయమహం చేతి విచారాధ్యోత్యనత్యతాం. నాది ఇది మున్నగు భావనలతో కూడిన వాసనలు వారి యొక్క అంతఃకరణమున ఉదయించిన తోడనే ఈ ప్రపంచమేమి, మా స్వరూపమేమి అని విచారణ చేసేవారు. అలా చేయడం వల్ల అవి అసత్తుల్యాలుగా వనర్పబడుచూనే ఉన్నవి. వారు ఆ యుద్ధ సంరంభంలో
ఆ విధంగా కొనసాగే సమయంలో ఇది నాది, ఇది అనేటువంటి మొదలైనటువంటి భావనలతో కూడినటువంటి వాసనలు వారి యొక్క అంతఃకరణమునందు ప్రవేశించిన తోడనే మళ్ళీ వెంటనే వారు ఏం చేసేవాళ్ళు, ఈ ప్రపంచమేమిటి, అసలు మా స్వరూపమేమిటి, ఈ ప్రపంచము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది, మా స్వరూపము దాని యందు అంతర్గతమై ఉన్నది, అంటే ఈ ప్రపంచము ఈ స్వరూపము అనేవి లేనివే, ఉండేటువంటిది కేవలం పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అనేటువంటి తత్వ విచారణ చేత అవి ఏ విధంగా వారికి కలిగినటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు ఎప్పుడైతే కలిగినాయో మళ్ళీ వాళ్ళు ఈ యొక్క తత్వ విచారణ చేత అవన్నీ కూడా మళ్ళీ అసత్తుగానే మారిపోయేవి. అసలు దానికి ఒక సత్తత, ఒక బలము అనేటువంటిది వచ్చేది కాదు. అందుకనే అవన్నీ బలహీనపడి మళ్ళీ కూడా నశించిపోయేవి. ఏ విధంగానంటే ఆ భీముడు, బాసుడు, ద్రుడు కూడా ఈ అసురుల యొక్క అంతఃకరణమున నాదని, ఇది అని ఈ ప్రకారమైనటువంటి వాసనలు ఎప్పుడైతే ఉదయిస్తూ ఉన్నాయో అప్పుడప్పుడు వెంటనే తనను తాను ఎవరికి వారంతా కూడా ఆధ్యాత్మిక శాస్త్రం నందు తత్వ విచారణ ఎందే దృఢపడినటువంటి వారు, ఏమాత్రము కూడా వివేకాన్ని వదలనటువంటి వారు. ఆ వివేకం ద్వారా ఎప్పుడైతే సన్నపాటి భావనలు వాళ్ళ యొక్క అంతఃకరణంలో మెరిసినవో అప్పుడు వెంటనే తత్వ విచారణ చేసేవాళ్ళు. ఈ ప్రపంచం అంటే ఏంటి, కేవలం ఈ ప్రపంచానికి పూర్వం జ్ఞానమే కదా, ఆ జ్ఞానానికి పూర్వం అది సర్వము బ్రహ్మసత్తా తప్ప మరొక వస్తువు లేదు కదా అన్నప్పుడు ఈ ప్రపంచం ఎందు నుండి ఉత్పన్నమైనది అంటే అది ఉత్పన్నమే కాల. ఒకవేళ ఉత్పన్నమైనది అంటే అది బ్రహ్మసత్తా నుండి మాత్రమే జాలువారింది, బ్రహ్మసత్తా కంటే ఇది భిన్నమైనది కాదు. అయినప్పుడు ఈ శరీరాల యొక్క స్వరూపం ఏంటి, ఇది కూడా ప్రపంచంలోని అంతర్భాగం కాబట్టి ఇది కూడా ఆ బ్రహ్మసత్తా నుండి జాలువారినది. అంటే బ్రహ్మము కంటే మరొక వస్తువు లేదు అనే తత్వ విచారణ ద్వారా వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ విచారణ ద్వారా వారికి కల్పించబడిన కొద్దిపాటి వాసన మళ్ళీ కూడా నశింపజేసుకునేవాళ్ళు. ఈ విధంగా ఆసచ్చరీరం విబుధాః కోసావాహమితి స్థితి విచారాదిత్తమేతేషాం ప్రోదగుర్న భయాదయః. దేహము అసత్యము, దేవతలు వాళ్ళు కూడా అసత్యమే, అసత్తుల్యులే. ఈ ప్రపంచమేమిటి, అసలు మేమెవరు, ఈ జగస్థితి మొత్తం కూడా ఈ జగత్తు యొక్క స్థితి మిథ్యయే, ఇదంతా అబద్ధమే, కల్పన ద్వారా కనబడుతుంది. ఈ విధమైనటువంటి విచారము చేత వారి యొక్క హృదయాల యందు ఏ పాటి భయము కూడా ఉత్పన్నం కాలేదు. అసలు ఏమాత్రం కూడా వారికి భయం అనేది నాటలేదు. అంటే వారు ఏ విధంగా ఆలోచన చేశారు, ఈ శరీరము అసత్తై ఉన్నది, ఇది సత్తు కాదు, సత్తు ఉండేటువంటిది కేవలం బ్రహ్మసత్తా తప్ప మరొకటి లేదు, కాబట్టి ఇది వాస్తవంగా లేనే లేదు విచారించి చూసినప్పుడు. అయితే దేవతలు కూడా అసత్తే కదా, ఇది అసత్తైనప్పుడు దేవతలు కూడా అసత్తేగా, అసత్తై ఉన్నాడు, ఇంకా వీడెవడు నేనెవడు అని అంతా కూడా మిథ్యయే అనే ఇటువంటి విచారణ చేత వారు ఆ భీమ భాసాదులకు వీరంతా కూడా ఎటువంటి భయాలు కానీ మరి దాని పట్ల మరి ఏమాత్రం వెనుకాడడం కానీ వాళ్ళకి అనిపించలేదు. అసలు భయము అనేటువంటిది, భయము కోపము లాంటిది ఏమాత్రము వాళ్ళకు పుట్టలేదు అని చెబుతూ, అంతేకాదు ఆసచ్చరీరం నాస్తీరం చిచ్చుద్ధైవాత్మనే స్థిత అహం నామ నచాన్యోస్తి నిశ్చితై వాసురాయయు. ఈ శరీరము మిథ్య అంటే అబద్ధమే, మన యొక్క కల్పన ఎప్పటికీ లేనిదే అవుతుంది కదా. ఆత్మయందే స్థితి కలిగి ఉన్న శుద్ధ చైతన్యము మాత్రమే సత్యమైనది. మేము కానీ ఇతరులు కానీ విచారించి చూచినట్లయితే యథార్థముగా లేనివారమే అనే ఈ విధంగా నిశ్చయించి ఆ అసురులు యుద్ధానికి ప్రయాణమయ్యారు. ఏ విధంగా అంటే ఈ శరీరము విచారించి చూసినప్పుడు దీనికంటూ స్వయం సత్తా లేదు కాబట్టి ఇది అసత్తే, ఇది నిజానికి విచారిస్తే వాస్తవంగా లేనే లేదు.
నాయందు కేవలము ఏమున్నది? శుద్ధమైన చైతన్యమే ఉన్నది. ఆ శుద్ధమైనటువంటి చైతన్యమే ప్రకాశిస్తూ ఉన్నప్పుడు నిజముగా నేను అంటే ఈ జీవుడు కానీ మరి ఒకడు కానీ ఉన్నారా? లేరు. ఈ జీవుడు ఆ శుద్ధమైన ఆత్మతత్వం యొక్క చైతన్య సహాయము చేత మాత్రమే ఈ జీవుడు చెలింపబడుతూ ఉన్నాడు. ఈ జీవుడు ఈ శరీరమే అనుకుంటూ ఉన్నాడు. ఇదంతా కల్పనాయుతమే. అంతేగాని ఇక్కడ ఈ జీవుడు కానీ మరొకడు కానీ ఇంకా లేనే లేడు. ఇదంతా కూడా బ్రహ్మము కంటే పరమైన వస్తువు లేదు అని ఈ విధంగా నిశ్చయించారు. నిశ్చయించి వాళ్ళు ఏం చేశారు? యుద్ధాన్ని చేశారు. అలాగా యుద్ధాన్ని చేసినప్పుడు ఎటువంటి భావనలకు, రాగద్వేషాలకు, కోప భయాదులకు లోను కాకపోవడం చేత, ఎటువంటి సంస్కారాలు కూడా స్వీకరించకుండా ఉండడం చేత, తత్వ విచారణ యందు అసత్తునందు వారు అసత్తుగానే తీసివేసినటువంటి విచారణ తత్వం నందు దృఢపడిన కారణం చేత ఆ యుద్ధంలో వారు దేవతలను జయించారు అని. ఆ తర్వాత వారు ఎటువంటి వారు అంటే అహంకార వర్జితులు. అహంకారము అంటే దేహభావనని వదిలేశారు. అసలు వాళ్ళకి కలగలా ముందు. జరామృత్యు భయరహితులు అంటే ఈ దేహానికి ముసలితనం వస్తుంది లేదా మరి శరీరం పతనం జరుగుతుంది అనే భయం కూడా వాళ్ళకి పుట్టల. అసలు ఎందుకు వాళ్ళకి ఎటువంటి ఇవి కూడా తెలియవన్నమాట. ఏ వాసనలు వాళ్ళకి లేవు. వాళ్ళకంటూ ఎటువంటి వికల్పాలు పుట్టడం లేదు. ప్రాప్తించినటువంటి కార్యాలను మాత్రమే చేస్తూ ఉన్నారు. శంబరుడు ఏమని చెప్పి పంపించాడు? దేవతలతో యుద్ధం చేయమన్నాడు. రాజు యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉన్నారే కానీ వాళ్ళకంటూ సొంతంగా భావన లేదు. అందువలనే ధీరులు వర్తమాన కాలమును వర్తించేవారు. వారికి గతం ఉన్నదా? లేదు. ఎందుకు? వారు అనేక జన్మ పరంపరల నుండి రాలా. శంబరాసురుని యొక్క మాయా కౌశల్యము చేత ఆధ్యాత్మికవేత్తలుగా శరీరాలను ధరించారు. ధరించినప్పుడు వారికి ఎటువంటి ధీరత్వము అంటే బుద్ధి ఆ రాజు చెప్పినటువంటి విషయాన్ని నిశ్చయించి దాని ప్రకారం చేయడమే. అంతేగాని అక్కడ అహంకర్తృత్వాలు భోక్తృత్వాలు ఏమీ లేవు. అందువలన వాళ్ళు గతకాలాన్ని గురించి ఆలోచన లేదు కాబట్టి వాళ్ళు రాబోయే కాలంలో ఇలా యుద్ధం వస్తుంది, ఇలా విజయం వస్తుందా, అపజయం వస్తుందా, మరి వాళ్ళను ఓడిస్తామా, మాకు ధైర్యం ఉంది, మాకు బలం ఉంది, దానివల్లే ఓడిస్తున్నాము అనేటువంటిది భవిష్యత్ రచన కూడా లేదు. అందువలన వాళ్ళు వర్తమాన కాలంలో వారికి ఏ క్రియ అయితే మరి ముందరకు వచ్చిందో దానినే అనుసరించి దాని ప్రకారమే వర్తిస్తూ ఉన్నారు. ఇలాగా నిత్యమాసక్త బుద్ధి కలిగి ఉండేవారు. అలాగే ఎప్పటికీ కూడా వారు ఎటువంటి అంటే దేని యందు అంటనటువంటి బుద్ధి, నిర్లేపమైన బుద్ధి. ఆ బుద్ధికి స్వంతంగా ఒక వికల్పము అనేటువంటిది లేనే లేదు. ఆ విధంగా ఉండేవారు కాబట్టి ఇతరులను వధించినప్పటికీ కూడా అభిమానం లేనందుచేత, అంటే నేను చంపానని కానీ, వాడు చచ్చాడని కానీ, వాడు అహంకారం త్రుంచానని కానీ, మరి ఇటువంటి అభిమానం కూడా ఏమీ లేదు. అయ్యో పాపం చంపానని జాలి కానీ ఏ విషయానికి వాళ్ళు కట్టుబడల. అలాగా ఇతరులని వారు చంపివేసినప్పటికీ కూడా ఏ అభిమానము లేని కారణం చేత వాళ్ళు మరి మేము చంపామనే భావన వాళ్ళకి లేని కారణం చేత వాళ్ళు నిజంగా కూడా ఎవరిని చంపని వారే అయ్యారు. ఎందుకు? ఇక్కడ భావ ప్రకారం వాళ్ళు ఏమీ స్వీకరించట్లేదు. ఏ వాసనని, ఏ ఆలోచనని స్వీకరించటం లేదు. అలాగా వాసనాజాల వినిర్ముక్తులు అంటే ఈ వాసనతో కప్పబడినటువంటి విషయాల నుండి వాళ్ళు పూర్తిగా విడివడి ఉన్నారు. వాసనలు వాని యందు చేరలేకపోతూ ఉన్నవి. అలాగా కృతకృత్యులు చేయదగినటువంటి విషయాల యందు వాళ్ళు చక్కగా కార్యాన్ని చేస్తూనే ఉన్నారు. కానీ దాని యందు ఏమాత్రము కూడా ఆసక్తి అనాసక్తి అనేది లేకుండా మరి సంసక్తము కాకుండా ఉన్నారు. అందుకు కాబట్టి వారు చేసేటువంటి కార్యాల యందు వాళ్ళు అకర్తలై మేము ఈ కార్యాన్ని చేస్తున్నాము అనే భావన వాళ్ళకి లేదు. అలా ఉంటే కర్తృత్వం అనేది ఆపాదించబడుతుంది. అక్కడ వాళ్ళకి ఎదురుగా చెప్పబడిన చేయవలసిన పని మాత్రమే చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కర్తలు కాలేదు. ఈ విధంగా ప్రభు కార్యము కాబట్టి
రాజు వాళ్ళని దేనికి నియోగించాడో దాని ప్రకారం అటువంటి నియమపాలన కొరకే దీనిని తప్పక ఆచరించాలి అని తలచారంతే. తలచి వాళ్ళు యుద్ధ తత్పరులయ్యారు. కానీ వాళ్ళకంటూ స్వంతంగా ఒక వికల్పం ఏమీ లేదు. ఈ విధంగా వేతరాగులు అంటే దాని యందు ఎటువంటి బద్ధత లేనటువంటి వారు, ద్వేషరహితులు, దాని పట్ల ఎటువంటి ద్వేషభావము, కోపము కానీ, ద్వేషము కానీ, అసూయాజనితమైన వివిధ రకాల చేష్టలు కానీ ఏమీ లేవు. ఒకదాని పట్ల ఆసక్తి కానీ, అది బాగా ఉన్నదనో ఇది బాగా చేయలేదనో ఇటువంటి విషయాలేమీ వాళ్ళకి తెలియదు. నిరంతరం కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? సమదృష్టి కలిగే ఉన్నారు. సమంగా వాళ్ళ రాజు పంపించాడు, ఆయన చెప్పిన పని వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చేస్తూ ఉన్నారే కానీ ఉన్న అటువంటి సమత్వముతో కూడినటువంటి చావు పుట్టుకులు కానీ, యుద్ధం యొక్క భయభీత క్రియలు కానీ ఏమీ పొందకుండా, రాగద్వేషాలు కానీ ఏమీ జనించకుండా, వారు ఎటువంటి కర్తృత్వ భోక్తృత్వాదులు కూడా చెందకుండా సమత్వంతో ఉన్నటువంటి వారు కాబట్టి వాళ్ళు భీముడు, బాసుడు, ద్రుడుడు అనే దానవుల చేత దేవతల యొక్క సైన్యం కొంత వధించబడింది, కొంత హరింపబడింది, మరి కొంత దగ్ధం చేయబడింది. ఈ విధంగా భోక్త చేత భోగ్య వస్తువు అనుభవింపబడినట్లుగానే, అంటే ఎవరైతే ఒక విషయాన్ని అనుభవించడానికి కూర్చుంటాడో ఆ అనుభవించడానికి సిద్ధమైన పదార్థాన్ని వాడు అనుభవిస్తాడు. అనుభవించేవాడు భోక్త, అనుభవించబడేటువంటి వస్తువు భోజ్యము, ఆ భోగ్య వస్తువు. అట్లాగే భోక్త చేత భోగ్య వస్తువు అనుభవించబడినట్లుగానే వాని చేత అనుభవించబడెను. ఏ విధంగా దేవతలని వధించారు, కొంతమందిని దొంగిలించారు, కొంతమందిని దగ్ధం చేశారు. ఈ విధంగా చేయబడిందే కానీ సేనాధికార్యాలను వారి చేత చేయించుకున్నారు. ఏ విధంగా? సేన మొదలైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వారి చేత శంబరుడు చేయించుకొని భీమభాష దృఢక్షుణ్ణ జాత గీర్వాణ వాహిని పరిదుద్రావ వేగేన గంగేవా హిమవచ్యుత. అప్పుడు భీముడు, భాసుడు, ద్రుడుడు అనేటువంటి వారి చేత, వారిని అనుసరించి వచ్చినటువంటి సైన్యము చేత బాగా మర్దించబడింది దేవతా సైన్యం, బాధింపబడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? హిమాలయం నుండి గంగానదిలాగానే, హిమాలయం నుండి గంగానది ఏ విధంగా తీవ్రతర వేగంతో ప్రవహిస్తుందో అట్లాగే దేవతలంతా కూడా వీళ్ళ యొక్క సమ్మర్దనం చేత తట్టుకోలేక బాధింపబడి అతి వేగంగా యుద్ధరంగం నుండి పారిపోయారు. అయితే అప్పుడు భీముడు కానీ, భాసుడు కానీ, ద్రుడుడు కానీ వీరి యొక్క సైన్యము చేత, వారి చేత కూడా బాగా బాధింపబడినటువంటి ఆ దేవతా సైన్యం ఏ విధంగా అంటే పరిగిడి పారిపోయింది. అప్పుడు వాయువు చేత పీడితమైనటువంటి మేఘపంక్తి పర్వతాన్ని ఆశ్రయించినట్లుగానే, అంటే మేఘాలు ఏం చేస్తాయి? వాయువు చేత చెల్లా చెదురవుతాయి. అయినప్పుడు అవి ఏం చేస్తాయి? పర్వతాన్ని ఆశ్రయించి పర్వతానికి ఏవలకు వచ్చి నిల్చుంటాయి. ఎందుకు? ఆవల నుండి వాయువు పర్వతాన్ని దాటుకొని రాలేదు కాబట్టి అది కొంత ఆపుతుంది. అలాగే ఆ దేవతా సైన్యం అంతా కూడా, అంటే గాలి చేత కొట్టబడిన మేఘాలు పర్వతాన్ని ఆశ్రయించుకుని ఉన్నట్లుగానే ఆ దేవతా సైన్యమంతా కూడా ఈ యొక్క భీమభాసదురుడి చేత, వారి యొక్క సైన్యం చేత బాధింపబడి క్షీరసాగరమున శయనించేటువంటి విష్ణు భగవానుని దగ్గరకు వెళ్ళి శరణు పొంది జారుల చేత పరివేష్టింపబడిన స్త్రీకి తన భర్త ధైర్యం చెప్పినట్లుగానే భయభీతముకు దేవతా సైన్యానికి విష్ణు భగవానుడు ధైర్య ప్రదానం చేశాడు. ఎప్పుడైనా సరే కొంతమందికి భార్య ఎవరికైనా దొంగలకు చిక్కింది, ఆ దొంగలకు చెప్పినప్పుడు భర్త నువ్వు భయపడకు నేనున్నాను అని ధైర్యం చెప్పినట్లుగానే ఈ యొక్క వారు వెళ్ళినటువంటి వైకుంఠానికి శ్రీ విష్ణు భగవానుడు ఏం చేశాడు? దేవతా సైన్యానికి నేనున్నాను, మీరు భయపడకండి అని ధైర్యాన్ని ప్రసాదించాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
ఓం తత్సత్.